రైట్ బ్రేకింగ్ చూస్తున్న వైసీపీ నేత నటుడు పోసాన కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. గురువారం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు 9 గంటల పాటు విచారించిన పోలీసులు రాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు. రైట్ 9 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో పోసాని మార్చి 13 వరకు రిమాండ్లో ఉండబోతున్నారు. కాగా పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు బుధవారం నాడు హైదరాబాద్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రైట్ వైసీపీ నేత నటుడు పోసాన కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఇక గురువారం అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెం పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు 9 గంటల పాటు విచారించిన పోలీసులు రాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు. ఇక రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఇక పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో పోసాని మార్చి 13 వరకు రిమాండ్లో ఉండబోతున్నారు. కాగా పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు బుధవారం నాడు హైదరాబాద్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.